ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఈ బుక్ గురించి ఏం చెప్పడం నాకు కష్టం అండి. ఎందుకంటే ఎప్పుడు అలాగ ఒక ప్లాన్ లేదు బుక్ రాస్తానండి. ఐ డోంట్ సీ మై సెల్ఫ్ యాజ్ అన్ ఆథర్ ఆఫ్ బుక్స్. నేను రిపోర్టర్ అండి. ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ రిపోర్టర్. ఈ బుక్ మీరు చూస్తే ది కలెక్షన్ ఆఫ్ రిపోర్ట్స్, కంపెండియం ఆఫ్ రిపోర్ట్స్ ఫ్రమ్ some of India's poorest districts. ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తాను, అది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ ఫెలోషిప్ మీద ప్రాజెక్ట్ చేశాను. లైఫ్ ఇన్ ఇండియాస్ పోరెస్ట్ డిస్ట్రిక్ట్స్. అది 93లో జరిగింది, స్టార్ట్ అయింది, కొన్ని సంవత్సరాలు జరిగింది. ఎందుకు చేసామంటే 91లో ఈ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ అని వచ్చాయి. ఆ రిఫార్మ్స్ ఇంపాక్ట్ బీదవాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా అడ్వర్స్గా అయింది. హంగర్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అంత పావర్టీ, డెప్రివేషన్ పెరిగింది. కానీ ఆ పీరియడ్ 91 నేను అనుకుంటాను ఇండియన్ ప్రెస్, ఇండియన్ మీడియా ఒక హిస్టారిక్ బిట్రేయల్ చేసింది, ఒక హిస్టారిక్ ఫెయిలియర్. ఈ ఇండియన్ ప్రెస్, ఇండియన్ మీడియాకు ఒక మంచి హిస్టరీ ఉంది. నెక్స్ట్ ఇయర్ 2022లో 200th యానివర్సరీ వస్తుంది ఆఫ్ ద ఫస్ట్ మేజర్ ఇండియన్ ఓన్డ్ పబ్లికేషన్, రాజా రామ్ మోహన్ రాయ్ మిరాతుల్ అఖ్బార్. అది పర్షియన్లో పబ్లిష్ చేశారు ఆయన. అయితే ఒక ట్రెడిషన్ ఉండింది ఇండియన్ మీడియాలో, అయితే ప్రెస్ వాజ్ ఆల్వేస్, ఎంత చిన్న అయినా కూడా, హౌఎవర్ స్మాల్ ద ప్రెస్ వాజ్, ఇట్ వాజ్ క్లోజ్ టు ద మాసెస్. ఎక్సిపతి ఉండేది దాంట్లో. కానీ 91 నుంచి 70s నుంచి చాలా పెద్ద చేంజెస్ వచ్చాయి. మొనాపలీస్ పెరిగింది, బిజినెస్ ఓనర్షిప్ ఆఫ్ ప్రెస్ పెరిగింది. లేట్ 80s వరకు కార్పొరేట్ ఓనర్షిప్ ఆఫ్ ప్రెస్ పెరిగింది చాలా. ఇప్పుడు కంప్లీట్ గా 70-80% ప్రెస్ అంతే కార్పొరేట్ కంట్రోల్లోనే ఉంది. కార్పొరేట్ కంట్రోల్ ఎంత సీరియస్ అంటే మీరు ఈటీవీ తీసుకోండి. మేమందరూ వీఆర్ ఆల్ ప్రౌడ్. ఈటీవీ లార్జెస్ట్ రీజనల్ నెట్వర్క్ అని టెలివిజన్లో ఎన్ని భాషల్లో వస్తుంది, అది 24 ఛానల్స్ ఉన్నాయి. కానీ తెలుగు ఛానల్స్ మటుకు బిలాంగ్ టు రామోజీరావు అండ్ ఈటీవీ. మిగతా 19 ఛానల్స్ ఆర్ ఓన్డ్ బై ముఖేష్ అంబానీ. Network 18, they are controlled by Network 18. అయితే many years ago, I think almost 10 years ago, ఈటీవీనే అది ఇచ్చేసింది వాళ్ళకి. కానీ ఆ ఈటీవీ పేరు పెట్టుకుంటారు, ఎందుకంటే ఫేవరబుల్ బ్రాండ్ కదా. ఈటీవీ తెలుగు అంతే, అది ఒరిజినల్ ఈటీవీ. కానీ ఈటీవీ మరాఠీ, ఈటీవీ గుజరాతీ, ఇవన్నీ they're all controlled by Mukesh Ambani's Reliance, which controls Network 18. Network 18 ఈ దేశంలో బిగ్గెస్ట్ నెట్వర్క్, బిగ్గెస్ట్ మీడియా నెట్వర్క్ అది. అయితే అంతవరకు పెరిగింది. ఇప్పుడు కార్పొరేట్ ఓనర్షిప్ ఎంత సీరియస్ అంటే చూడండి, ఇప్పుడు ఫార్మ్ లాస్ వచ్చాయి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు. మీడియా ఎలాగా కవర్ చేసింది? కంప్లీట్లీ ప్రో లాస్. ఎందుకంటే మీడియా కూడా కార్పొరేషన్సే, మీడియా వాళ్ళు కూడా కార్పొరేట్ ఓనర్స్. బిగ్గెస్ట్ ఓనర్ ఆఫ్ మీడియా ఇన్ ద కంట్రీ ముఖేష్ అంబానీ ఆఫ్ రిలయన్స్. బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ యాంటీ ఫార్మర్ లాస్ ముఖేష్ అంబానీ ఆఫ్ రిలయన్స్. Why will Network 18 be critical about farmers' laws and about farm laws? అవగదు. వాళ్ళ ఓనరే బెనిఫిషియరీ ఆ లాస్ లో.
అయితే 80s నుంచి ఇది చాలా పెరిగిపోయింది. కార్పొరేట్ ఓనర్షిప్, కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ పెరిగిపోయాయి. 91లో ఇది మేము నియో లిబరలిజం అని చెప్తాం, అది కొత్త ఎకనామిక్ పాలసీస్ తీసుకొచ్చారు. అది వస్తే ఇండియన్ ప్రెస్ కంప్లీట్లీ ఆ హిస్టారిక్ లెగసీ, బీదవాళ్ళతో ఉండాలని, మాసెస్తో ఉండాలని, మాసెస్కి ఎక్కువ వాయిస్ ఇవ్వాలని, అదంతా బిట్రే చేసింది. ఆ హిస్టారిక్ మిషన్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ వాజ్ బిట్రేడ్. అండ్ ఇండియన్ ప్రెస్ బిగాన్ టు లుక్, ఈ పాపులేషన్ జనసంఖ్యలో పైకి ఉన్న 5% వాళ్ళ మీదే కవరేజ్. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, సెలబ్రిటీసు, బాలీవుడ్, ఇవన్నీ. అయితే నేను అనుకున్నాను 91లో, నేను అప్పుడు డెప్యూటీ చీఫ్ ఎడిటర్ ఆఫ్ బ్లిట్స్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్, డెప్యూటీ టు మిస్టర్ ఆర్కే కరంజీ. నేను అనుకున్నాను, చూడు, మై ఓన్ సెంటిమెంట్, నేను ఒక ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను అనుకున్నాను ఇప్పుడు చాలా పెద్ద బిట్రేయల్ అయింది. నేను ఐ డిడ్ నాట్ జాయిన్ జర్నలిజం టు కవర్ మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్. అయితే నేను అనుకున్నాను, ఇప్పుడు ప్రెస్ పైకి 5% అదే కవర్ చేస్తుందంటే, నేను ఇవాళ నుంచి కింద ఉన్న బాటమ్ 5%ని కవర్ చేస్తాను. అప్పుడే ఆ ప్రాజెక్ట్ వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చింది. బాటమ్ 5%, ఆ బాటమ్ 5% ఎక్కడున్నారు దేశంలో, అది క్యాల్కులేట్ చేయడానికి ఇప్పుడు బుక్లో ఆ కవర్లో వేస్తుంది 10 poorest districts, కానీ 10 districts కాదండి, 40-80 పైగా poorest districts ఉన్నాయి. కానీ ఒక రీజనల్ రిప్రజెంటేషన్ కావాల్సిందని, బీదవాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉందని చూడాలి. అయితే ఎవ్రీ ఇయర్ పార్లమెంట్లో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వస్తుంది. which are the states with the maximum number of people below poverty line? ఆ ఇయర్లో వచ్చింది ఉత్తరప్రదేశ్, ఆల్వేస్, ఒడిశా, తమిళనాడు, మధ్యప్రదేశ్, బీహార్, ఇవన్నీ వచ్చాయి. 5 states వచ్చాయి. ఆ 5 statesలో మేము పోరెస్ట్ డిస్ట్రిక్ట్స్ 2 districts తీసుకున్నాం. అయితే 10 districts వచ్చాయి. యాజ్ పర్ పార్లమెంట్ ఆన్సర్ ఆఫ్ ద గవర్నమెంట్, ఎక్కడ ఉన్నాయి పోరెస్ట్ డిస్ట్రిక్ట్స్ అని, అవి ప్లానింగ్ కమిషన్లో లిస్ట్ ఇచ్చింది. పార్లమెంట్లో ఆ ప్లానింగ్ కమిషన్ లిస్ట్ పెట్టింది ప్రభుత్వం. అయితే మేము 5%తో ఉండాలంటే ఎలాగా చేయాలి ఇవి? మా రిపోర్టింగ్ స్టైల్ ప్రాక్టీస్ ఏంటంటే, మేము ఒక కమ్యూనిటీ కవర్ చేయాలంటే, వాళ్ళ గురించి రిపోర్టింగ్ చేయాలంటే, అక్కడ వెళ్ళి ఆ కమ్యూనిటీతో ఉండాల్సింది, వాళ్ళ మధ్యన ఉండాల్సింది. వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్, లివ్ ఇన్ దట్ ఏరియా, ఇన్ దట్ డిస్ట్రిక్ట్, ఇన్ దోస్ విలేజెస్. అక్కడ ఉండి ఒక 5 hours వెళ్ళి పారాషూట్ జర్నలిజం అది మనకు కాదు. వీ డోంట్ వాంట్ దట్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో మినిమం 1-2 months ఉండాలి. నేను 10 districts చూస్ చేస్తాను, కానీ 20 అయిపోయింది. ఎందుకు? ఒడిశాలో వెళ్తే కాలాహాండి తీసుకున్నాను, అది ఒక డిస్ట్రిక్ట్. కోరాపుట్ తీసుకున్నాను, ఇంకొక డిస్ట్రిక్ట్. కానీ సీజన్లో వచ్చినప్పుడు కాలాహాండి, బొలంగిర్ నుంచి, కోరాపుట్, మల్కన్గిరి నుంచి చాలా మంది బీదవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ చేస్తారు. విజయనగరంలో వచ్చి బ్రిక్ కిల్స్లో పనిచేస్తారు.
బొలంగీర్ నుంచి, కలహండి నుంచి, మల్కన్గిరి నుంచి వచ్చి ఈ చాలా మంది గిరిజనులు, ఆదివాసీస్ బాగా తెలుగు నేర్చుకున్నారు, నాకన్నా బాగా మాట్లాడతారు తెలుగులో. The poor have to learn. They learn 3-4 languages. Migrant laborers learn 3-4 languages. చెన్నైలో ఎవరికి తెలీదు, ఇప్పుడు ఇట్ ఇస్ పొలిటికలీ నాట్ డిస్కసబుల్, 30% ఆఫ్ చెన్నైస్ పాపులేషన్ ఇస్ తెలుగు. కానీ చాలా మంచి తమిళ్ మాట్లాడతారు. నోబడీ నోటీసెస్ దట్ సచ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ చెన్నై సిటీ ఇస్ ఆల్ తెలుగు పీపుల్. అయితే నేను అనుకున్న ఒరిజినల్ లిస్ట్ లో ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ అక్కడ లేవు, కానీ కవర్ చేశాను. ఎందుకంటే నేను బొలంగీర్లో కూర్చుంటే బొలంగీర్లో అంత పూర్ పీపుల్ ఆంధ్రాలో వెళ్ళిపోయారంటే హూ am I to cover? కానీ సిస్టమ్ అండ్ మెథడ్ ఏంటంటే, ఒక 2000 పీపుల్ బొలంగీర్ కొలహండి నుంచి విజయనగరం వెళ్తే నేను విజయనగరం వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళాను. ఐ వెంట్ విత్ దెమ్. వాళ్ళతో ట్రావెల్ చేసి, మైగ్రెంట్ లేబరర్స్తో ట్రావెల్ చేసి, బస్లో నడవడం, వాకింగ్, ఇది ట్రైన్లో, బస్లో, టుగెదర్ విత్ ద మైగ్రెంట్ లేబరర్స్. అప్పుడు నాకు ఐ బిగాన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ మైగ్రేషన్స్ ఇన్ ఇండియా. సెన్సస్ లో 2011 సెన్సస్ లో 400 మిలియన్ పైగా, 40 కరోడ్ పైగా మైగ్రెంట్స్ ఉన్నాయి మీ దేశంలో. ఫిక్స్డ్ చాలా రెగ్యులర్ రూట్స్ ఉన్నాయి. 1990 ఎంత పెరిగిపోయిందంటే పావర్టీతో, డిజాస్టర్తో, డ్రౌట్స్తో, ఎకనామిక్ పాలసీ, అగ్రేరియన్ క్రైసిస్తో. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మళ్ళీ అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. కానీ 1993లో నేను ఒక బస్ తీసుకున్నాను మహబూబ్ నగర్ నుంచి ముంబై, బస్ టు ముంబై 93లో. అప్పుడు తీసుకున్నప్పుడు వారంలో ఒక బస్సు, ఒక సర్వీస్, 1 వీక్లో 1 సర్వీస్. ఆ సర్వీస్ కూడా డైరెక్ట్గా ముంబై వరకు రాదు, 3 సార్లు మీరు బస్ చేంజ్ చేస్తారు. 50 మెంబర్స్ ఉండేవాళ్ళు బస్లో. 2003లో అదే బస్ చూస్తే ప్యాసింజర్స్ డబుల్ అయింది. 42 బస్ సర్వీసెస్ అ వీక్ ఫ్రమ్ మహబూబ్ నగర్ టు ముంబై. అంత పెరిగిపోయింది మైగ్రేషన్స్. అయితే నేను 1993 నుంచి మైగ్రెంట్స్తో ట్రావెల్ చేస్తున్నాను. సంవత్సరాల్లో ఒక 40 రోజులు మైగ్రెంట్స్ కూడా ఉంటాను నేను. అయితే ఆ 10 డిస్ట్రిక్ట్స్ 20 వరకు వెళ్ళిపోయింది. మీరు బుక్లో చూస్తే 10 డిస్ట్రిక్ట్స్ కాదు, 19 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి స్టోరీస్ అక్కడ. కానీ ఆ 10 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు, నేను ఒక స్టేట్ యూపీ కవర్ చేయలేదు, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ కవర్ యూపీ కవరేజ్ ఉంటుంది. అండ్ I felt my point was made after I finished 19 districts. వదిలేసాను, వేరే టాపిక్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగ చేయాల్సి అంటే, ఆ బాటమ్ 5% we had to see the world through their eyes, not through my eyes, but to understand what it is to be one of them. అవుతే బీహార్లో, ఇప్పుడు నేను బీహార్ వెళ్ళినప్పుడు, ఆ సౌత్ బీహార్ వెళ్ళినప్పుడు పలాము, గుమ్లా, ఆ డిస్ట్రిక్ట్స్ అని, ఆ జిల్లాలని సౌత్ బీహార్లో ఉండేవి. ఇప్పుడు అవి జార్ఖండ్ అయిపోయాయి. నేను వెళ్ళినప్పుడు అది బీహార్. దెన్ బీహార్లో చూస్తే కోల్ వర్కర్స్ సైకిల్ మీద 200 kilograms ఆఫ్ కోల్ పెట్టి వాక్ నడుస్తారు. 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్, ఒక 10 రూపాయలకి. నేను కూడా 40 to 50 కిలోమీటర్స్ వాళ్ళతో వెళ్ళాను. నేను కూడా ఒక 2-3 కిలోమీటర్స్
బండిని తోసి వెళ్ళాను. ఐ కుడ్ నాట్ డూ మోర్ దెన్ దట్. అది పడిపోతే ఎవరు ఎత్తలేరు. 200 kilograms. ఎవరు 5 మంది కావాల్సింది అది. పుట్ ఇట్ కరెక్ట్లీ అగైన్. సో వేర్ ఎవర్ ఐ వెంట్, I stayed with the people I was writing about. వాళ్ళతోనే ఉండడం, వాళ్ళతోనే భోజనం చేయడం, వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళతో వెళ్ళడం, అదే మా మెథడాలజీ. స్టోరీస్ చాలా వచ్చేసాయి ఇప్పుడు. ఐ హ్యావ్ నాట్ పబ్లిష్డ్ మోర్ స్టోరీస్ దెన్ ఐ హ్యావ్ పబ్లిష్డ్. అప్పుడు కూడా ఈ పుస్తకం ఇంత పెద్ద అయిపోయింది. 68 స్టోరీస్ ఉన్నాయి. ఈ స్టోరీస్ అని ఆల్మోస్ట్ ఆల్, అన్ని కావు కానీ మ్యాక్సిమం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి మొదట. కానీ చిన్నగా 600-800 wordsలో వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా. అల్టిమేట్లీ నేను ఇంతవరకు నేను బుక్ అని అనుకోలేదు. నాకు ఇంపార్టెంట్ రిపోర్టింగ్, న్యూస్ పేపర్లో చదివి ఇంపాక్ట్ అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ కాలంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఇప్పుడు కూడా సెకండ్ లార్జెస్ట్ అనుకుంటాం, సెకండ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అందుకు. అయితే చాలా ఇంపాక్ట్ అయింది అక్కడ. అందుకే ఐ ప్రిఫర్డ్ అండ్ ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ యాజ్ అ రిపోర్టర్. అప్పుడు ఈ స్టోరీస్ వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా ఇంపాక్ట్ అయింది. చాలా లెటర్స్ టు ఎడిటర్ కాలంలో ఒక 200-300 letters పర్ మంత్ వచ్చింది ఒక్కొక్క స్టోరీ మీద. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది రీడర్స్ నుంచి. నేను ఎప్పుడూ ఆర్గ్యూ చేస్తాను, రీడర్స్ ఆర్ ఫార్ మోర్ సీరియస్ దెన్ ఎడిటర్స్. Letters to editors column is the most serious column in the newspaper. Basic real issues are addressed in the letters to the editors column. Output, it can be a fundamentalist perspective, can be a right-wing perspective, it can be a left-wing perspective. Kani issues address chesina issues are serious. So I was focusing on writing from there. అది చేయడంలో ఒక 1 lakh kilometers పైగా అయింది ట్రావెల్ ఆ 19-20 districts లో in 2 years or 1.5 years or 2 years. అయితే మళ్ళీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ మళ్ళీ 2 సార్లు విజిట్ చేస్తాను. కానీ ద మెయిన్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ దట్ ఈ కథలు చెప్పడం ఎస్సేస్ రాయలేను, నేను రాయలేదు. చెప్పిన కథలు త్రూ ద లైవ్స్ ఆఫ్ పీపుల్, త్రూ ది ఐస్ ఆఫ్ దోస్ పీపుల్, త్రూ ద లైవ్స్ ఆఫ్ దోస్ పీపుల్. ఇప్పుడు కూడా మా పారి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా అదే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. Telling the story through the lives of people, not just the work he is doing there. ఎలాగంటే అది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మేమందరూ ఆంధ్రాలో తెలంగాణలో మీరందరూ చూసారు, మా ఈ టాడీ ట్యాపర్స్ ఉన్నారు కదా, తెలుగులో ఏం చెప్తారంటే దానికి, ఈ గీత కార్మికులు వాళ్ళు వి సీ దెమ్ ఎవ్రీ డే. సీజన్ లో ఎనీ డే చూడొచ్చు వీళ్ళని. కానీ మేము అనుకోం వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ లేబర్ హీ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ద లేబర్ హిస్ వైఫ్ ఈస్ డూయింగ్. అయితే వాళ్ళతో ఉండి క్యాల్కులేట్ చేస్తే నాకు ఇది వచ్చింది. వాడు రామనాథపురం తమిళనాడులో టాడీ ట్యాపర్. నేను వాటితో ఉండి క్యాల్కులేట్ చేసి నేను చూసుకున్నాను ఒక రోజులో ఎన్ని చెట్టులు పైకి వెళ్తారని. ఆయన
ఆ చెట్టులు ఆయన కావు. మూడు మూడు బ్రదర్స్ 3 బ్రదర్స్ కాంట్రాక్ట్ లో తీసుకున్నారు 150 ట్రీస్. ఒక్కొక్క బ్రదరు 50 ట్రీస్ అటెండ్ చేస్తాడు ఎవ్రీ డే సీజన్ లో. అంటే ఆ 50 ట్రీస్ 3 సార్లు ఎక్కుతాడు రోజు. ఎందుకు? మీరు ఆ పాట్ తీసుకుని పైకి వెళ్ళి కట్ చేసి కాలుతో పట్టుకుంటాడు ట్రీ, చేతిలో అది కట్ చేసి ఆ పాట్ వేస్తాడు. దాంట్లో ఆ టాడీ వస్తుంది కదా, ఆ మొలాసెస్ వస్తుంది. కళ్ళు అంటాం. అది మీరు ఇది బెల్లం కూడా చేయొచ్చు, టాడీ కూడా చేసుకోవచ్చు. ఇది కొన్ని సంవత్సరాల్లో తమిళనాడులో టాడీ బ్యాన్ అవుతుంది, అవుతే బెల్లం అయితే చేయాలి. నేను వెళ్ళిన సంవత్సరాల్లో టాడీ బ్యాన్ అవుతే బెల్లం చేస్తున్నారు వాళ్ళు. ఒక్క చెట్టు 3 సార్లు పైకి 3 సార్లు దిగడం. అది 6 ట్రిప్స్ పర్ ట్రీ అనుకోండి. మినిమం 20-25 ఫీట్. లోయెస్ట్ ట్రీస్ ఆర్ 20 ఫీట్. 50 చెట్లు అంటే మినిమం వాడు క్లైమ్ చేసి దిగింది 5,000 ఫీట్ పర్ డే. 5,000 ఫీట్ పర్ డే ఎంత అండి? న్యూయార్క్ లో ఉన్న హైయెస్ట్ బిల్డింగ్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, దానికన్నా ట్వైస్ ద హైట్. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ హైట్ 1,500 ఫీట్ 1,800 ఫీట్. అది వీడు ఎక్కింది 5,000 ఫీట్. అది చేసిన తర్వాత డబ్బులు ఎంత, అన్ని ఎక్స్పెన్సెస్ అంతా అని వాడికి వస్తుంది 8 రూపాయలు. 1993 అది 8 రూపాయలు. ఇప్పుడు 30 రూపాయలు ఏదో అవుతుంది, అలాగ అవుతుంది. అపర్ణ కార్తికేయన్ ఒక కొత్త పుస్తకం చేసింది, 9 రూపీస్ అన్ అవర్ అని చేసింది. అయితే ఇన్ఫ్లేషన్తో కూడా అమౌంట్ పెరిగింది, కానీ అప్పుడు 8 రూపాయలు ఇన్ అ డే. సో మ్యాక్స్ హైట్ ఆఫ్ సీజన్ లో ఒక 20 రూపాయలు 50 రూపాయలు కూడా వచ్చేస్తుంది. కానీ లాస్ట్ మంత్ ఆఫ్ సీజన్ లో అది తగ్గిపోతుంది, 8 రూపాయలు వస్తుంది. 5,000 ఫీట్ ఎక్కి దిగి. సో లైక్ దాట్ ఐ ట్రై డూయింగ్ ఆల్ ద డిఫరెంట్ స్టోరీస్. ఆ కోయలా వాళ్ళ బీహార్లో ఆయన సైకిల్ తీసుకుని నేను కూడా వెళ్ళాను 2-3 కిలోమీటర్స్. చాలా రోజులు ఉండాను అక్కడ. ఇప్పుడు అది జార్ఖండ్ అని చెప్తారు, పలామూ డిస్ట్రిక్ట్. పలామూ ఇప్పుడు జార్ఖండ్ ఉంది, అప్పుడు సౌత్ బీహార్. అయితే మాకు ఇది అర్థమైంది, మిజరీ ఆఫ్ పీపుల్ ఇది ఉట్టిన డ్రౌట్ కాదు. ఇట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్, ఇట్ ఈస్ డెప్రివేషన్, it is enforced poverty, it is landlessness, it is hunger, it is above all deep inequalities in every sense of the word. Inequalities of caste, class and gender, inequalities of region and group. Ante కానీ because it is from 1920 districts, Odisha in the east, Madhya Pradesh, down Madhya Pradesh ఇది జాబువా డిస్ట్రిక్ట్, ఈస్ట్ మధ్యప్రదేశ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయిపోయింది. అప్పుడు సర్గుజా మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఆ సంవత్సరం తర్వాత నేను వెళ్ళిన తర్వాత అది ఛత్తీస్గఢ్ అయిపోయింది. సర్గుజా అక్కడ జాబువా డిస్ట్రిక్ట్స్ మధ్యప్రదేశ్లో, తమిళనాడులో పుదుకోటై అండ్ రామ్నాడ్, ఒడిశాలో కలాహండి అండ్ కోరాపుట్,
అయితే మేము బీహార్లో పలాము అండ్ గొడ్డా, ఇవి మెయిన్ డిస్ట్రిక్ట్స్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వర్ దీస్. ఈ చాలా హై పాపులేషన్ డిస్ట్రిక్ట్స్, కానీ ఒక్కొక్కసారి వెళ్తే ఎవరు ఉండరు డిస్ట్రిక్ట్స్ లో, అందరూ మైగ్రేట్ చేస్తారు. వాళ్ళతో ఉంటే ఓన్లీ బై గోయింగ్ విత్ పీపుల్ యూ విల్ అండర్స్టాండ్, ఓన్లీ బై లివింగ్ విత్ దెమ్ యూ విల్ అండర్స్టాండ్. 2003లో చెప్పాను కదా, నేను మళ్ళీ మహబూబ్ నగర్ నుంచి ముంబైకి బస్ తీసుకున్నాను. ఈసారి ఒక స్ట్రైట్ బస్, అది ఎక్కడ 3 times చేంజ్ చేయడం ఏం లేదు దాంట్లో. దట్ నవడేస్ ఇట్ ఇస్ అ డైరెక్ట్ సర్వీస్. స్టాప్స్ ఉంటాయి కానీ మీరు బస్ చేంజ్ చేయలేరు, చేంజ్ చేయదు. 2003లో నేను ఒక చిన్న స్ట్రిప్ చేసాం మహబూబ్ నగర్ నుంచి, ఒక 60-70 kilometers. నరసింహారెడ్డి గారు నాతో ఉన్నాడు కొంచెంసేపు దాంట్లో, ఈనాడు నుంచి. 93లో చూస్తే ఎవరు ఉన్నారా బస్లో, కొన్ని లంబాడా గిరిజనులు, కార్పెంటరు, మేసన్ను. 2003లో చూస్తే స్టూడెంట్స్, టీచర్స్, ఫార్మర్స్, లేబరర్స్ అందరూ పారిపోతున్నారు. మీరు యు రిమెంబర్ 2003 ఆంధ్ర తెలంగాణలో అందరు ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ కిచెన్స్ ఓపెన్ చేశారు, మాస్ కిచెన్స్ ఓపెన్ చేసి హంగర్ వచ్చిందని, అంత పెరిగిపోయిందని ఫ్రీ కిచెన్స్ ఓపెన్ చేశారు కదా. ఆ సంవత్సరాల్లోనే ట్రాన్స్ఫర్. ఆ బస్సులో వెళ్తున్నప్పుడు బస్ టు ముంబై అని 2 ఆర్టికల్స్ రాశాను హిందూలో. ఆ బస్ టు ముంబైలో మోస్ట్ స్పెక్టాక్యులర్ ఇది ఒకటి, ఒక భూస్వామి 20 acre వాడు, 20-25 acres వాడు కూర్చున్నాడు. ఎందుకయ్యా మీరు ముంబై వెళ్తున్నారంటే చెప్పడంతా, నేను ఈ ఫార్మ్ అంతా నేను బంధించేసేస్తానండి, ఇక్కడ ఛాన్సే లేదు. వాడు ల్యాండ్ లార్డ్. వాడు పక్కన కూర్చున్నాడు, ఆయన ఫార్మర్ బాండెడ్ లేబరర్. భూస్వామి, బాండెడ్ లేబరు ఇద్దరు బస్లో వెళ్ళడం. వాళ్ళ నేను రాశాను హిందూలో, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బస్. అయితే మీరు మాసెస్తో, జనాలతో ట్రావెల్ చేస్తే, వాళ్ళ ఇంట్లో ఉంటే, లివ్ విత్ దెమ్, అప్పుడు స్టోరీస్ వస్తాయి. రియల్ స్టోరీస్ విల్ కమ్ అబౌట్ దెమ్. చాలా అయితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూ షుడ్ స్పీక్ టు ద మాసెస్. మీరు చూడండి బీహార్ స్టోరీస్ లో మై ఫేవరెట్ స్టోరీ ఇస్ ద గ్రేటెస్ట్ ల్యాండ్ లార్డ్ ఆఫ్ బీహార్ హిస్టరీలో, జగదీశ్వర్ జీత్ సింగ్. 2020లో ఆయన చనిపోయాడు. హీ వాస్ ద మోస్ట్ ఫియర్డ్ ల్యాండ్ లార్డ్. కానీ ఆయనతో మాట్లాడడంలో ఐ హ్యాడ్ దట్ అదర్ పర్స్పెక్టివ్, ద పర్స్పెక్టివ్ ఆఫ్ ది టిరానికల్ ల్యాండ్ లార్డ్. How he sees the laborer, how he treats him like rubbish. Adi kuda chala important to look at that, to understand and study that. Then only you will understand the misery of the laborer. If you understand who is the oppressor. Aute stories anni chesanu. Idi 84 stories publish ayya. Ippudu aa pustakam 11 languages లో ఉంది. 50th edition లో అంటే 50 ప్రింటింగ్స్ అయ్యాయి. ఈ మార్చ్లో ఏప్రిల్లో 50th ప్రింటింగ్ అయింది. 50th ఎడిషన్ అది ఇదే నంబర్ 50. కానీ ఒకే అన్ని 3 foreign languages, ఇంగ్లీషు, తమిళ్లో వచ్చింది ఈ సంవత్సరం. తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్, హిందీ, స్వీడిష్, ఫినిష్, జర్మన్. కానీ ఇంతవరకు తెలుగులో రాలేదు. ఇట్స్ అ వెరీ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. లైక్ నాకు టైం లేదు అది అటెండ్ చేయడానికి.
I would have loved to have seen Everybody Loves a Good Drought in Telugu. కొన్ని స్టోరీస్ ఉన్నాయి ఆంధ్రాల నుంచి, ఎందుకంటే ఒడిషా మైగ్రెంట్స్ అని విజయనగరం బ్రిక్ కెన్స్ లో రావడం ఉన్నాయి, వాళ్ళు అందరు అక్కడ ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్ స్టోరీ ఆ బుక్ లో. అయితే ఇది 11 languages లో పబ్లిష్ అయింది, అండ్ ఇట్ హాస్ డన్ వెల్. నేను అనుకోలేదు, ఐ హ్యాడ్ నో ప్లాన్ ఆఫ్ రైటింగ్. వస్తే అవుతుంది అనుకున్నాను నేను, కానీ పైకి వెళ్ళింది, ఆ ఫీల్డ్ లో వెళ్ళింది అది బుక్ రాయడం అని కాదు, రిపోర్ట్ చేద్దాం ఒక ప్రాజెక్టు, అప్రోచ్ ద కాన్షియన్స్ ఆఫ్ ద రీడర్. అదే టు టాక్ అబౌట్ ద బాటమ్ 5%, నాట్ టు ఫర్గెట్ దెమ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్. వీళ్ళు మర్చిపోకూడదు. సో దట్ ఈస్ హౌ ద బుక్ కేమ్ ఇన్ టు బీయింగ్. నౌ as I said, there was no intention of a book, కానీ ఈ జర్నలిజం మెథడ్ అది డిఫరెన్షియేట్ అయింది మిగతా జర్నలిజం నుంచి, టు టెల్ ద స్టోరీస్ త్రూ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. మా అబ్జర్వేషన్స్ బట్టుకో కాదు. మా ఈ బుక్ లో నేను ఏ స్టోరీలో భాషని ఇవ్వలేదు, మా కామెంటరీ ఇవ్వలేదు. నేను చూసాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దెన్ ఐ ట్రైడ్, ఓకే వాళ్ళు అలా క్లెయిమ్ చేస్తున్నారు, నేను కూడా చెక్ చేస్తానని వాళ్ళతో వెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ బస్సెస్ లో వెళ్ళాను, టాప్ ఆఫ్ బస్సెస్ లో వెళ్ళాను, టాప్ ఆఫ్ ట్రైన్ వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు అలాగా వెళ్తే నేను కూడా అలాగా వెళ్ళాలని, అప్పుడే స్టోరీ వస్తుంది. ఇదే ద హార్ట్ ఆఫ్ ద బుక్ ఈజ్ అబౌట్ deprivation. The heart of the book is about exploitation. The heart of the book is about everyday lives of everyday people. Not దీంట్లో నేను ఎక్కడ బుక్లో ఒక్కొక్క చాప్టర్ ముందర చిన్న ఎస్సే రాశాను, ఆ ఎస్సేస్ బుక్లో రాశాను, అప్పుడు రాయలేదు. అవన్నీ ప్యూర్ రిపోర్టింగే. And Everybody Loves a Good Drought is a book of reporting. రిపోర్ట్స్ అన్ని తీసుకుని నేను ఇది 96 లో ఒక మెయిల్ వచ్చింది డేవిడ్ దావిడార్ నుంచి, పెంగ్విన్ ఎడిటర్ ఇన్ చీఫ్. మీరు ఇవన్నీ ఈ స్టోరీస్ అన్ని కంపైల్ చేసి మాకు ఇస్తారా? నేను చెప్పను, చేసుకోండి, కలిసి మీరు చేసుకోండి, నేను ఆ కనెక్టింగ్ ఎస్సేస్ రాస్తాను. అది చేశాను, ఇచ్చేసాను. 96 అని రాసింది బుక్ లో, కానీ యాక్చువల్లీ పబ్లిషింగ్ January 97లో అయింది. అయితే ఇప్పుడు ఏంటో 23-24 years అయింది. ఇప్పుడు ఈ 2017లో న్యూ ట్రాక్ ఆఫ్ ఎడిషన్స్ ఒక న్యూ ఇంట్రొడక్షన్ తో వచ్చింది. అది గోపాల్ గాంధీ ఫార్వర్డ్ రాసింది. అదే కొత్త, ఇంకేం చేయలేదు. దీంట్లో పోస్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి కొన్ని స్టోరీల తర్వాత, ఎందుకంటే సెకండ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమైందో అక్కడ. దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ దిస్ బుక్. నేను అనుకోలేదు 100 యూనివర్సిటీస్ లో వెళ్ళింది, ఇప్పుడు 100 యూనివర్సిటీకి పైగా వెళ్ళింది ఆ నంబరు. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు దాని గురించి. I was reporting as a reporter on a Times of India project. So if the audience has any questions, I'm happy to answer. Sir, so far we have not received any questions, but more appreciations from the viewers. I have sir, ఒకటి అంటే ఈ కరువు ఇవన్నీ ఒక భాగంగా ఉంటే,
కల్టివేషన్ పూర్తి అయ్యి సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ దళారీ వ్యవస్థ అనేది చాలా దారుణంగా ఉంది అని మన రైతు సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులు అడిగారు. ఇది సాయినాథ్ గమనించినటువంటి ప్రాంతాల్లో కూడా అట్లానే ఉందా, అక్కడ ఎట్లా ఉంది అని ఒకటి అడిగారు. ఈ కమిషన్ ఏజెంట్ సాహుకారు చూడండి, సాహుకారు ప్రైవేట్ మనీ లెండర్ హ్యాస్ ఆల్వేస్ 150-200 years అండర్ కొలోనియలిజం చాలా పెరిగిపోయింది. ఎందుకంటే కొలోనియలిజం పెజెంట్రీని చంపేసింది అంతే. కానీ ఇండిపెండెంట్ ఇండియాలో బ్యాంక్ నేషనలైజేషన్ అయిన తర్వాత ఆ సాహుకార్ పవర్ తగ్గిపోయింది. గ్రీన్ రెవల్యూషన్ తో, బ్యాంక్ నేషనలైజేషన్ తో, there could have been no green revolution without bank nationalization. మొదటిసారి హిస్టరీలో స్మాల్ పెజెంట్రీ, మీడియం పెజెంట్రీ అనుకోండి, వాళ్ళకి కూడా బ్యాంక్ క్రెడిట్ వచ్చింది, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంతవరకు ఎప్పుడూ అవ్వలేదు. 1963లో కూడా బ్యాంక్ బ్రాంచెస్ ఇన్ ఇండియా చూస్తే 16%, 16% బ్యాంక్ బ్రాంచెస్ రూరల్ ఇండియాలో, వేర్ 80% ఆఫ్ పాపులేషన్ వాస్, అక్కడ 16% బ్యాంక్ బ్రాంచెస్. 1993లో 60% బ్యాంక్ బ్రాంచెస్ రూరల్ ఇండియా. ఎందుకు? బ్యాంక్ నేషనలైజేషన్ అయిన తర్వాత ద నేషనలైజ్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సర్వ్ ద పబ్లిక్. ఇప్పుడు మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తే ఓల్డ్ సిస్టమ్ లెక్క అయిపోతుంది. కానీ అది అయిన తర్వాత కొంచెం క్రెడిట్స్ ఎక్స్పాండ్ అయిన తర్వాత ఆ సాహుకార్ పవర్ కొంచెం తగ్గింది. బికాస్ లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ద పెజెంట్రీ నౌ హ్యాడ్ ఒఫిషియల్ ఇన్స్టిట్యూషనల్ ఫినాన్స్ నుంచి తీసుకోవచ్చని. కానీ 1991 నుంచి న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చిన తర్వాత బ్యాంక్ లెండింగ్ అంతా కరోడ్పతులకి వెళ్ళింది. విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, అంబానీ, అడానీ అయితే చిన్న రైతులకి క్రెడిట్ చాలా తగ్గిపోయింది. అది కూడా ఒక పెద్ద ఎలిమెంట్ అగ్రేరియన్ క్రైసిస్ లో, రైతులు ఆత్మహత్యల్లో అది ఒక పెద్ద ఎలిమెంట్. క్రెడిట్ లేదని. క్రెడిట్ లేకపోతే ఎక్కడ వెళ్తారు? మళ్ళీ సాహుకార్కి వెళ్ళారు. బ్యాంక్స్ విత్డ్రూ క్రెడిట్ ఫ్రమ్ స్మాల్ పెజెంట్. ఆ చిన్న రైతులు మళ్ళీ అయితే ఒక న్యూ జనరేషన్ ఆఫ్ సాహుకార్స్ పెరిగింది. ఇప్పుడు ఆ న్యూ జనరేషన్ ఆఫ్ సాహుకార్స్ వాడు కృషి కేంద్ర ఓనర్ ఆ క్లాస్ నుంచి ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేస్ అయ్యారండి అన్ని ప్రాంతాల్లో. మహారాష్ట్రలో, మీరు మహారాష్ట్రలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఆంధ్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ చూడండి, సిండికేట్ లో ఎవరు కూర్చున్నారు, ఎంతమంది సీడ్ ఇండస్ట్రీ నుంచి, ఇన్పుట్ డీలర్స్ వాళ్ళే కూర్చున్నారు సిండికేట్స్ లో. అయితే ఎస్, ద ఆన్సర్ టు ద క్వశ్చన్ ఇస్ దట్ Sahukar has once again become a very powerful force in the countryside. But new classes of Sahukars are coming. Ippudu anni Sahukarlu are not one class. Chinna Sahukar kuda unnaru, chinna raitulu unnaru. కొంతమంది మీరు నల్గొండలో చూడండి, కొంతమంది అగ్రికల్చరల్ లేబరర్స్ కూడా కొంచెం లెండింగ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు 8-member ఫ్యామిలీ కృష్ణా జిల్లాలో వెళ్ళి షుగర్ కేన్ కట్టింగ్ చేసి ఒక 30,000 రూపీస్ 40,000 రూపీస్ సేవ్ చేసి వస్తారు.
30,000 40,000 రూపీస్ పెట్టుకుని మీరు ఏం చేయొచ్చు? స్టాక్ మార్కెట్ బాంబే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయలేరు మీరు 40,000 రూపీస్. 40,000 రూపీస్ లో ఒక ఎకర్ కూడా యూ కెనాట్ బై 1 acre of land. Where will you buy 1 acre of land in Andhra or Telangana? 40,000 రూపీస్. కానీ నేబర్ కి లెండ్ చేయొచ్చు ఆయన కూతురు పెళ్లి కోసం. అంత చిన్న సాహుకారులు కూడా ఉన్నారు, వెరీ స్మాల్ మనీ లెండర్స్. కానీ ఇంకొకటి నెక్స్ట్ లెవెల్లో రైతులు హూ ఆర్ డూయింగ్ సమ్ లెండింగ్ అండ్ స్మాల్ ప్రొఫెషనల్ మనీ లెండర్స్. ప్రొఫెషనల్ ఫుల్ టైమ్ మనీ లెండర్స్ చాలా తక్కువ అండి, చాలా తక్కువ. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి క్యాపిటల్ they get from bigger money lender in the town who gets from bigger money lender in the city. ఈ చిన్న మనీ లెండర్, చిన్న సాహుకారు, పెద్ద సాహుకారు చాలా వ్యత్యాసం. ఎందుకు? ఇఫ్ యు ఆర్ అ స్మాల్ మనీ లెండర్ ఇన్ ద విలేజ్ 90% మీ క్యాపిటల్ రిస్క్ అవుతున్నది. పెద్ద మనీ లెండర్ ఫినాన్షియర్ సిటీ టౌన్ లో ఆయనకి 10% రిస్క్ అవుతున్నది మార్కెట్. ఇఫ్ ఐఎమ్ మనీ లెండింగ్ ఫ్రమ్ ముంబై 10% ఆఫ్ మై క్యాపిటల్ ఇస్ ఇన్ ద మార్కెట్ ఎట్ రిస్క్. If I am a small village money lender in Nalgonda, 90% of my capital is out in the village, in the 3-4 villages around me. అవుతే మా క్లయింట్ ఆత్మహత్య చేస్తే పరిగెట్టిపోతే నేను చేస్తాను కదా. మీరు చూడండి ఆంధ్రాలో తెలంగాణలో ఈ రైతు ఆత్మహత్యలో కొన్ని చిన్న సాహుకారులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దే కుడ్ నాట్ రీపే దర్ లోన్స్. వాళ్ళు కూడా క్రష్ అయిపోయారు. కానీ అబౌవ్ దట్ లెవెల్ ద పవర్ ఆఫ్ ద సాహుకార్ హెస్ కమ్ బ్యాక్ like it was before bank nationalization. చాలా ఏరియాస్ లో హారబుల్ గా అయిపోయింది. ఇంకొక న్యూ క్లాసెస్ ఆఫ్ సాహుకార్స్ అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నారు కొన్ని. చూడండి వాళ్ళు కూడా సాహుకారీ చేస్తున్నారు చాలా మంది. ఏం ఇంట్రెస్ట్ పర్సంటేజ్ చెప్పండి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిట్స్ కూడా విత్డ్రా చేసింది. 26-30% లీగల్ ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. ఎస్, సో ది ఆన్సర్ ఇస్ సాహుకారీ వచ్చింది. ఇట్ హెస్ కమ్ బ్యాక్ ఇన్ అ బిగ్ వే. ఇట్ ఈస్ పవర్ఫుల్ అండ్ ఇన్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో. ద బేసిక్ కరువు మట్టుకు కాదండి, కరువు మట్టుకు కాదు. కరువు లేనప్పుడు కూడా మీరు చూసుకోరు. ఇది రైతుల ఆత్మహత్యలు మంచి మాన్సూన్ సీజన్స్ లో కూడా చేసుకున్నారు. Farmers' suicides have happened in good years, rain years. They've happened in bad rain years. Sometimes they will be more in in adverse rainfall years. Kani, they are happening for other reasons as well, not just because of drought. So, karuvu matuku kadu, exploitation chuskondi, control of resources చూడాలండి, ల్యాండ్లెస్నెస్ చూసుకోవాలండి, హంగర్ చూసుకోవాలండి. ఇదే చెప్పండి. రాంబాబు గారు సార్, he want to ask a question sir about please. రాంబాబు గారు మ్యూట్ లో ఉన్నారు. రాంబాబు గారు ఓకే. అక్కడే నాగూర్ గారు మ్యూట్ లో పెట్టారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు అంటే 2000 సంవత్సరం ఆ కరువుకు సంబంధించిన వాస్తవంగా మీ కృషితో జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు గుర్తించాయి. అది ఒక పెద్ద చర్చ అంతర్జాతీయంగా కూడా జరిగినటువంటిది ఉంది. అయితే దీంతో పాటు అంటే ఈ 10-20 సంవత్సరాల్లో కరువు యొక్క ప్రభావం అంత తీవ్రంగా దేశవ్యాప్తంగా లేదు, జిల్లాల్లో అక్కడక్కడ వస్తుంది. ఈ తుఫాన్ల వల్ల కూడా అక్కడక్కడ కొంత నష్టం జరిగినప్పటికీ అంత నష్టపరిహారం అందటం లేదు. దీంతో పాటు సార్ ప్రధానంగా ఈ రోజు రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య రైతుల యొక్క ఆత్మహత్యలు జరగటానికి విద్య వైద్యం అనేది భారీగా కార్పొరేటీకరణ జరిగింది.
మేము ఒక విలేజ్ లో బేసిక్ గా సర్వే చేసాం. 454 కుటుంబాలు సర్వే చేస్తే, అంటే పేట్లెట్స్ అని చెప్పి ఒకటి ఖమ్మం జిల్లాలో ఒక వైరల్ ఫీవర్ వచ్చింది. దాన్ని సర్వే చేసినప్పుడు దాదాపు 1,80,00,000 ఒక చిన్న విలేజ్ లో, 454 కుటుంబాలు ఉన్న విలేజ్ లో 1,80,00,000 ఖర్చు పెట్టినటువంటిది ఉంది. దీంట్లో కూడా ఏంటంటే సార్, బేసిక్ మేము గమనించింది, వీళ్ళల్లో ఎక్కువ మంది ఆర్ఎంపీలు, అంటే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళ మీద ఆధారపడ్డారు. లేదంటే కార్పొరేట్ వైద్యానికి పేరు. ప్రభుత్వ వైద్యంలో కేవలం 9 మంది మాత్రమే వైద్యం పొందారు. ఇది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా గ్రామీణ భారతాన్ని విద్యను చిన్నాభిన్నం చేస్తుంది. విద్యకు కూడా అదే స్థాయిలో కూడా ఉంది సార్. ఇది కూడా ఒక ఫోకస్ గా, అంటే అలా అక్కడ ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు విదర్భ మీ ఆ ప్రాంతంలో మీరు సర్వే చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు ఆత్మహత్యలు వెనక కరువుతో పాటు ఇవి కూడా ఉన్నాయా అనేది ఏమన్నా ఉందా అనేది ఒకటి ప్రశ్న సార్. రెండోది ఇంకొక ప్రశ్న సార్, అసలు భారతదేశంలో ఇవాళ వ్యవసాయ చట్టాలు వచ్చినా ఏ మార్పు ఇవన్నీ కూడా గమనించినప్పుడు, నేను మీకు 2000 సంవత్సరం ఆర్టికల్స్ అన్ని హిందూ పేపర్లో నేను జేఎన్యూ స్టూడెంట్ గా ఫాలో అయ్యాను. అప్పుడే మిమ్మల్ని రెగ్యులర్ గా హిందూ పేపర్ ఫాలో అవుతూ అప్పుడు నేను అన్ని కూడా స్టడీ చేయడం జరిగింది. నేను ఆ రోజు నుంచి కూడా అనుకునేది, భారతదేశ రాజకీయాలు ఇన్బ్యాలెన్స్ వచ్చింది, గ్రామీణ ప్రాంత రిప్రజెంటేషన్లు తగ్గిపోయినాయి. రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, గ్రామీణ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి నగరాల్లో వీళ్ళ యొక్క ప్రతినిధులు అనేది రాజకీయంగా పార్లమెంట్ లో చట్టసభల్లోకి వెళ్లే పరిస్థితి లేనటువంటి స్థితిలో నుంచి ఇవాళ ప్రెజర్ గ్రూపులు ఏవైతే ప్రభుత్వాన్ని ప్రెజర్ చేస్తాయో, అంతర్జాతీయ సంస్థలు కానీ, నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు, పిక్ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో పెరిగింది. గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క రిప్రజెంటేషన్ తగ్గిపోయింది. దీన్ని బ్యాలెన్స్ చేయకుండా దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావు, అందులో రైతాంగ సమస్యలు పరిష్కారం కావు అనేది ఒక భావన నాకు వ్యక్తం అవుతుంది సార్. మీరేం ఫీల్ అవుతున్నారు అనేది ఒక మొదట ఫస్ట్ క్వశ్చన్. ఇది నేను విదర్భ మటుకు చూసుకోలేదండి. ఐ స్టార్టెడ్ మై స్టడీ ఆఫ్ ఫార్మర్స్ సూసైడ్స్, అగ్రేరియన్ క్రైసిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో అనంతపూర్ మీద ఫోకస్ చేసి, తర్వాత చాలా ఫోకస్ చేశాను మహబూబ్ నగర్ అండ్ నల్గొండ. తో బేసిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ద సేమ్ ఎక్కడ చూసినా, విదర్భలో లేకపోతే. కానీ ఈ 29 స్టేట్స్, 7 యూనియన్ టెరిటరీస్ లో చూస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫార్మర్స్ సూసైడ్స్ ఒక 6 రాజ్యాల్లో అయింది. ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. 70% రైతుల ఆత్మహత్యలు ఈ ఏరియాస్ లో అయ్యాయి. మేమేం చూసుకోవాలంటే, ఈ రీజన్స్ లో ఎక్కడ, నాట్ అక్రాస్ ద హోల్ స్టేట్, కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ లో అయింది. మేము అక్కడ చూడాలి వాట్ ఈస్ కామన్ బిట్వీన్ దీస్ రీజన్స్. ఒకటి వాటర్ స్ట్రెస్, సీరియస్ వాటర్ స్ట్రెస్. నేను కరువు అని చెప్పను, వాటర్ స్కార్సిటీ అని చెప్తాను. ఎందుకంటే వాటర్ లూటింగ్ అవుతున్నది. ఈవెన్ వేర్ దెర్ ఈస్ వాటర్, ఇట్ ఈస్ బీయింగ్ లూటెడ్, ప్రైవేటైజ్డ్, కార్నర్డ్ బై ప్రైవేట్ పీపుల్. ఇలాగా అనంతపూర్ ఎప్పుడు డ్రౌట్ ప్రోన్ డిస్ట్రిక్ట్ ఫర్ 200 years. అక్కడ వెళ్ళి సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్స్ అక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్ చేసుకున్నారు. అయితే one factor in all these areas, they are all green revolution areas. They have all shifted to cash crop, food crop nunchi cash crop. They all have water stress. ఎందుకంటే వాళ్ళ మెథడాలజీ, టెక్నాలజీ ఆఫ్ ఫార్మింగ్ లో వాటర్ యూస్ చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంది. బోర్వెల్స్, హ్యూజ్ నంబర్స్ ఆఫ్ బోర్వెల్స్. మీరు ఇక్కడ ఇది కూడా చూడొచ్చు. ఈ మరాఠ్వాడ, విదర్భ ఆ ఏరియా నుంచి, ఎస్పెషలీ మరాఠ్వాడ అండ్ తెలంగాణ, ఓల్డ్ నైజాం టెరిటరీ ఏరియాస్, చాలా ఫ్యూడలిజం కూడా ఉంది చాలా ఆ ఏరియాస్ లో. ఫ్యూడల్, రాయలసీమలో కూడా తక్కువ ఏంటి, ఫ్యూడలిజం ఏం తక్కువ లేదు కదా రాయలసీమలో. there were many common factors ఈ ఏరియాస్. కానీ అండ్
ఇండెటెడ్నెస్ ఆఫ్ పెసెంట్రీ. మీరు చెప్పినలాగా ఆర్ఎంపీస్, నేను నల్గొండలో 2-3 స్టోరీస్ చేశాను. ఈ ఆర్ఎంపీస్ కూడా ట్రాప్ లో పడిపోయారు. వాళ్ళేం చేశారంటే హైదరాబాద్ లో అపోలో, మెరిడియన్ వాళ్ళ రిక్రూటింగ్ ఏజెంట్స్ అయిపోయారు. మీరు గ్రామంలో ఆర్ఎంపీ వరకు వెళ్తే ఆయన చెప్తాడు, మీరు ఇది అపోలో హాస్పిటల్లో వెళ్ళండి, మీకు అక్కడ ఆపరేషన్ అవ్వాలి. వాడికి ఒక 1 lakhలో 2,500 or 4,000 రూపీస్ కమిషన్ వస్తుంది. నేను ఒక స్టోరీ చేశాను ఒక ఆర్ఎంపీ మీద. ఇవన్నీ చేసిన తర్వాత ఆయనే ఇది హీ ఫెల్ సిక్ ఆల్సో. ఆయన ఆపరేషన్ ఒక 3 lakhs అయింది సిటీలో. ఓకే, హీ ఆల్సో వెంట్ ఇన్ టు డెట్. కానీ పాయింట్ ఏదంటే ఇప్పుడు ఫర్ ద లాస్ట్ 25 years health expenditures are the fastest growing debt of rural families. Fastest growing rural family debt స్వాస్థ్యం నుంచి వస్తుంది, ఫ్రమ్ హెల్త్ ఎక్స్పెండిచర్స్. నేను ఎన్నో ఇది ఇంతవరకు 900 పైగా హౌస్ హోల్డ్స్ ఎక్కడ ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు హౌస్ హోల్డ్స్ 900 పైగా హౌస్ హోల్డ్స్ విజిట్ చేశాను ఈ 20 సంవత్సరాలు. బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ హెల్త్. ర్యాకెటియరింగ్ వచ్చింది కదా, ఈ డీరెగ్యులేషన్ తో, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ తో, ఇది న్యూ ఎకనామిక్ పాలసీస్ లో వచ్చింది. అన్ని ఆర్ఎంపీ నుంచి పెద్ద డాక్టర్ వరకు గ్రామవాసులకు ఇలాగ ఎక్స్ప్లాయిట్ చేశారు. అదికే చాలా సీరియస్ డెట్ పెరిగిపోయింది. అది దట్ ఈస్ ఆల్సో అ కామన్ ఫ్యాక్టర్. అగ్రికల్చర్ లేబర్ హౌస్ హోల్డ్స్ ఇన్ డెట్, Andhra Pradesh, Maharashtra, amongst the highest in the country. Amongst the highest in the country. So many of these factors are the same, but also ఇప్పుడు తుఫాన్ అని చెప్పారు మీరు. నేను భయపడుతున్నానండి, కానీ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ హౌ సీరియస్ క్లైమేట్ చేంజ్ ఇస్ ఇన్ ఇండియా. అదొకటి. సెకండ్, క్లైమేట్ చేంజ్, మీరు రాయలసీమ, అనంతపూర్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మేమే మ్యాన్ మేడ్ క్లైమేట్ చేంజ్. ఎక్కడ మిల్లెట్స్ ఏరియా, అది ఇట్ వాజ్ అన్ ఏరియా రిచ్ ఇన్ మిల్లెట్స్. అది అన్ని పైకా ఇది వి త్రూ దట్ అవుట్ అండ్ పుట్ కమర్షియల్ క్రాప్ ఆఫ్ గ్రౌండ్ నట్. ఆ రోజుల నుంచి సహారన్ ఆఫ్రికా వాళ్ళకేమైందో అది అనంతపూర్లో అయింది. పెనిన్సులర్ ఇండియా, కోస్టల్ ఇండియాలో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వెరీ ఫాస్ట్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ ఫాస్ట్. 20 సంవత్సరాల్లో ప్రొడక్షన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, లైఫ్ స్టైల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ క్యాజువాలిటీస్ ఆర్ ఫిషింగ్ కమ్యూనిటీస్. దే ఆర్ రియలీ గెటింగ్ ఇట్ వెరీ బ్యాడ్లీ. ట్రెడిషనల్ ఫిషింగ్ కమ్యూనిటీస్ కట్టమరాల్లో వెళ్తారు కదా వాళ్ళు, దే ఆర్ గెటింగ్ వైప్డ్ అవుట్. సో ఆల్ దిస్, the drought, becomes a generic term to put lots of it conceals many other processes. Rainfall has been good in some years, bad in some years. It is going to get more. And ఇప్పుడు నగరంలో ఉన్న వాళ్ళు, దే కాంట్ అండర్స్టాండ్. వాళ్ళు చూస్తారు, చదువుతారు న్యూస్ పేపర్లో, జూన్లో ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. మంచిది కాదండి. ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చి మీ సీడ్స్ ఇన్పుట్స్ అన్ని వేస్ట్ అవుతాయి కదా. ద్వారా సెకండ్ టైం యూ హ్యావ్ టు సో, బికాస్ ఎక్సెస్ రెయిన్ఫాల్ has destroyed your crop. It has destroyed your inputs. Vidarbhalo, there are people who have sown 3 times in one season. 3 times. అనుకోండి వాళ్ళ కాస్ట్ ఏమవుతుందో.
ఇంకొకటి ఇన్పుట్ కాస్ట్. క్రెడిట్ ఇప్పుడు తక్కువ అయింది కదా న్యూ ఎకనామిక్ పాలసీతో, సాహుకారు పెరిగిపోయింది సాహుకారి, కానీ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయాయి. మోదీ గారు చెప్తారు వి విల్ డబుల్ ఇన్కమ్ బై 2022. డబులింగ్ అదే రెడ్యూస్ అయింది ఇన్కమ్, ఫర్గెట్ డబులింగ్. కానీ డబుల్ చేస్తే కూడా ఏం లాభం? ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఐదు గుణాలు పెరిగింది. From 1991, cost of production per acre has gone up 5 times. So what if your income goes up 2 times? It does not solve your problem. So I'm saying the process is, yes, ee prantallo anni pura entire deshamlo the processes are the processes of conscious economic policy, which is also aggravating, and also industrial policy, which is aggravating natural disaster. It is exaggerating natural disaster. It is causing climate change. Yes, so this is common across the country, but in weak and vulnerable areas, it shows up very fast. Second thing, representation of village people in the parliament. There are ఇప్పుడు కూడా చూస్తే పార్లమెంట్ లో 70% 60% చెప్పుకుంటారు మేము రాయతులని. దే మే బి ఆల్సో ఒరిజినలీ, కానీ రాయతుల నుంచి సాహుకార్ హీ హస్ బికమ్ అ మనీ లెండర్ అలాంగ్ సైడ్. విదర్భలో ద బిగ్గెస్ట్ మనీ లెండర్ ఆఫ్ విదర్భ గులాబరావు సనాంత్. ఆయన ఎమ్మెల్యే 3 terms or 2 terms Maharashtra Assembly. Okay, and then many of them own these Krishi Kendras. That has become a source. Krishi Kendras have become a source of capital intensification, I mean of gathering of capital in the countryside. Because agriculture is the biggest market, much bigger than software developing, much bigger than software industry. Seeds, the potential of the seeds industry is greater than your software industry. So the chance of exploiting and making huge profits, adi chala perigipoyindi avutunnadi kuda. So representation, what has not, problem is not only what is happening with parliament. Kani in 1993 this country did a positive thing. Panchayati Raj ochindi, కానీ ఆ పంచాయత్స్ కి పవరే మేము we have reduced the power of the panchayats. We have undermined the panchayats. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా చూడండి, ఇప్పుడు lowest number of days parliament has met in parliament history is in Mr. Modi's prime ministership. Gujarat lo kuda assembly, he doesn't respect parliament, he does not respect assembly. Gujarat lo assembly met 17 days, 1 year, when he was chief minister. Parliament, you know, every other parliament, pandemic vachinappudu, any parliaments, UK, within the first 3 months of pandemic, virtual parliaments cheskunnar kada. Mevinta pogo, we boast so much. We have such a great software power. Kani, why did we not have virtual sessions of parliament? We have the capacity, but we did not call virtual session of parliament. We never allowed it. So parliament itself, representation power of parliament itself is low. When they passed the farm laws, 8 Rajya Sabha MPs ni suspend chesadu speaker. వాళ్ళు ఓట్ చేయకూడదని. అప్పుడు ఆ లాస్ పాస్ అయిపోయాయి రాజ్యసభలో. వాయిస్ ఓట్. కాన్స్టిట్యూషన్ లో వాయిస్ ఓట్ అని ఒక ప్రొవిజన్ లేదండి. ఇట్ ఇస్ టు బి డన్ బై డివిజన్ ఆఫ్ ఓట్. వాయిస్ ఓట్ ఇస్ అ పొలిటికల్ పార్టీ కన్వెన్షన్. కాన్స్టిట్యూషన్ లో లేదు. అంత సీరియస్ ఇష్యూ తీసుకుంటే
ఫార్మ్ లాస్, ఆ 3 ఫార్మ్ లాస్ తీసుకొచ్చాడు కదా అంబానీ అడానీ కోసం. దట్ షుడ్ హ్యావ్ బీన్ అ ప్రాపర్ డివిజన్ ఆఫ్ ద ఓట్ పార్లమెంట్ లో. చేయలేదు. పార్లమెంట్ పవర్ ఇట్ సెల్ఫ్ ఇస్ బీయింగ్ డిప్లీటెడ్ కంప్లీట్లీ. మీరు ప్రెసిడెన్షియల్ స్టైల్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. సో రిప్రజెంటేషన్, యు ఆర్ రైట్ ఆన్ బోత్ కౌంట్స్, ది ఫస్ట్ క్వశ్చన్ అండ్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ క్వశ్చన్, representation of poor people in the parliament is almost gone. 2004 లో మేము ఎఫిడవిట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, వెల్త్ ఎఫిడవిట్. 2004 పార్లమెంట్ లో 32% ఎంపీస్ కరోడ్పతి. 2019 లో 88% కరోడ్పతి డిక్లేర్ చేసి, సెల్ఫ్ డిక్లేర్. అదే టైం ఆన్సర్ సార్. ఇది మోర్ దాన్ 1 hour అయింది. Could you allow me a couple of questions with regarding book, sir? Yeah, sure. Okay, sir. Before that one, there is a small question from Putta Anjaneyulu, who is from Mahbub Nagar, sir. He was with you when he was in Mahbub Nagar. Putta Anjaneyulu. ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి వనపర్తికి మైగ్రేషన్ జరుగుతోంది. వెరీ లెస్ వేజెస్ ఇస్తున్నారు. మైగ్రేషన్ జరిగింది ఒరిస్సా నుంచి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7-8 గంటల వరకు పని చేస్తున్నారు. వై ఇట్ ఈస్ సో అని అడుగుతున్నారు సార్. ఎందుకంటే నేను బుక్ లో కూడా మా ఫోకస్ చాలా మైగ్రెంట్ స్టోరీస్ చాలా ఉన్నాయి దాంట్లో. మైగ్రెంట్ కి ఇది బార్గెనింగ్ పవర్ లేదు, ఆర్గనైజింగ్ పవర్ లేదు. అందుకే పాండమిక్ వచ్చినప్పుడు అందరూ సిటీస్ వదిలేసి వెళ్ళిపోయారు వెనక. దే నో దట్ దే కెనాట్ ట్రస్ట్ అస్, దే కెనాట్ ట్రస్ట్ ద మిడిల్ క్లాస్, దే కెనాట్ ట్రస్ట్ అస్ యాజ్ ఎంప్లాయర్స్, దే కెనాట్ ట్రస్ట్ అస్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. ఈ మైగ్రెంట్స్ రావడం అక్కడ వనపతి మటుకు కాదు. నేను ఒకసారి ఒక సిరీస్ చేశాను, ఇది మహబూబ్ నగర్ నుంచి స్టోరీస్. జురాలా లింక్ కెనాల్ వచ్చింది కదా, ఆ లింక్ కెనాల్ మీద అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది 2002లో, 2003. ఒక 30 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేస్తే లేబర్ అక్కడ కట్టినప్పుడు, అది జురాలా కెనాల్, ఒక్క తెలుగు వాడలేడు. రాజస్థాన్ నుంచి, ఒడిశా నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి వచ్చారు. నేను ఆ కాంట్రాక్టర్ని అడిగాను, చంద్రశేఖర్ రావు గారని, వారంగుల్ పెద్ద కాంట్రాక్ట్. ఆయన చెప్పాడు, మేము ఎప్పుడు లోకల్ తెలుగు వాడిని తీసుకోము. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ యూనియన్స్ ఫామ్ చేసుకుంటారు. పైకి నుంచి వచ్చిన వాళ్ళు ఒడిశా వాళ్ళందరూ, వాళ్ళకి ఏం యూనియన్ లేదు, ఏం లేదు, వాళ్ళకి భాష కూడా లేదు. సో ఇట్ ఈస్ ఈజియర్ టు కంట్రోల్ దెమ్. అందుకే లో వేజెస్. దే ఆర్ అన్యూనియనైజ్డ్, నాన్ యూనియనైజ్డ్, బార్గెనింగ్ పవర్ లేదు, ఎక్స్ప్లాయిటేషన్ పవర్ చాలా లేదు. Sir, I am very much attracted. We must have that national minimum wage, floor wage. Adi ravalsindi. Cheppandi. Sir, I am very much attracted with the chapter title, with their own weapons. Here, the collector Sheila Rani in Pudukottai, she has given a quarry lease to the woman, but later it was taken off by the actual original contractors. So likewise we have again the anti-Iraq movement in the same district. It is supported by the state government, district authorities, and it is Palamau in Bihar.
The same with Vanasamiti. So all these weapons were given by the states, and in course of time, it became weak. It diluted. I don't agree with you. It is the weapons were not given by the state. It came from popular movements. In some cases, the state co-opted the weapon. Okay. The Pudukkottai movement came from women in Pudukkottai. Andhra lo kuda it came from the women. The state intervened very cleverly. Sometimes the state went with the agitators. Sometimes it went against them. State giving the lease to the women in Pudukkottai. Even now there are some genuine women cooperatives. Kani akkade emaindante next government came and changed things. Adi kuda ayindi. So it is that the weapons came from the one samiti. Akkada collector organize cheyaledu. Gramamloga janalet and they stood up to protect their forest. Yes. There are failures, there are victories, but it is the weapons they have. And only they can make big victories when they are strongly organized, unionized. They cannot be broken by caste grounds. Only when that happens, they can make. Enta setback ayindi kuda Pudukkottai. Women in Pudukkottai are 20 years ahead of women in other districts in Tamil Nadu. In consciousness, in activity. That you, Adi Marpler. They are, so that change comes, it comes. It is not always, progress is not always linear. Okay, 5 steps forward or 3 steps back, okay. Kani they have to develop new weapons also. Kerala lo adi succeed ayindi. Kudumbashree. Other very successful movements. Large movements. Bargaining power, collective strength, collective action, then it can work. Sir, another one small clarification. Is there any relation between the land reforms and the drought areas? Because I have seen in your book, the land reformed states like Jammu and Kashmir, West Bengal and Kerala, all avanni kuda chala takkuva focus kanipista undi. Is there any relation between land reforms and drought? You have dealt extensively in that, but still I'm asking it. I think land reforms are fundamental to the betterment of peasantry in this country. The link between the link you are asking about, that is partly because the water scarce areas, the drought areas, they also tend to be very feudal areas. Very, very, like Marathwada, like Rayalaseema. They tend to be very feudal areas. However, you can also have a great deal of feudalism in areas where there is a lot of water also, like Gangetic Plain, East UP, Bihar. There is no feudal behavior. So there is a link in terms of general backwardness. There is a link in, see, Kerala is the state that has gone most forward in all reforms together, social welfare, everything. And Kerala is the most highly educated state in the country with the highest degree of, with the #1 rank in the Human Development Index of India. There is not, land reform is central, important, but it is not the only reform.
There is also a necessity of economic reform, other economic reforms, of social reform. Look at why we are in Ivala Chuste pandemic Chuste. Why are we in such a horrible situation? We were the leading vaccine maker in the world. Kani mema public sector anta we have champesa. We have killed. There are 11 public sector factories in this country that can produce what you need. Kani we gave it to 2 private companies. We gave it to 2 private companies. So that kind of devastation is man-made. What happened there? In all these areas, see in the semi-feudal areas, whether in Bihar or in Andhra or anywhere else, it can be a drought area, it can be a well-irrigated area. Gangetic Plain and East UP is not lacking in water. But there is definitely many of the drought-prone areas have tended to have a very bad feudal history. We cannot do causality, we can correlate and say ivi common factors, but not entirely the way. Sir, if you permit me one more question with regard to journalism. Sir, you said in that book, the both journalisms, both official and NGO or alternative, have largely failed. But what is the so the viewers or readers do not have any choice. Is there any alternative journalism so that we can read or view? In the last 10 years, I think lots of alternatives are showing up. They're very small because they are very financially restricted. Now, see, if you are looking to understand rural India, People's Archive of Rural India, yes, we don't carry advertising because we believe that harms our independence. And we don't think we should be selling, luxury products to youngsters. Our audience is very young. We don't want to tell them to buy Nikes and drink Coke. But when we don't do that, we don't have a source of revenue. Second, we don't have a subscription fee because we don't want. If we have a subscription fee, the readers we want to reach cannot afford us. Third, we are publishing in 12 languages, including Telugu. Chudandi. We are publishing in Telugu. Okay? All that costs a lot of money. We don't take government grants. We have never applied for one. We don't have an FCRA. We can't get foreign funds, even from Indians abroad. So we are entirely dependent on donations. Readers who are disillusioned with the media have to build their own alternatives and have to support the alternatives that are there. They have to support Wire, Caravan, Pari. They have to support us. You cannot do nothing. See, even for the last 30 years, journals like Frontline and EPW have given an alternative. They've been there, but they've struggled. They never have enough money. They have subscriptions, but never enough. Frontline circulation goes up once every year. It goes up at very much at the time of UPSC exams because it is so good, and all students writing competitive exams know that you should be reading Frontline on current affairs.
It's honest. So this is the situation in the thing. You want that alternative? The alternatives exist, but you have to strengthen them. It's your responsibility as well. In Pari, we have very large number of volunteers, people working on almost nothing. People are working for us at half the salary or less, 1/3 of what they would get if they were working in mainstream media. But they still prefer to work with us because of their ideals. If people support us, they can support us in many ways. They can support us. We get a lot of support from techies, from IT people, IT software people who support us not with money but with services, who support us with voluntary tech services. Like that, there are various ways that you can support. Then these alternatives will build. At this point, no one is in a position to challenge the corporate media for readership. Also, another thing you must understand, that the day that you could get all your information from one source, one newspaper, that day, that went out 20 years ago. That went out 20 years ago. Okay. You have to use judgment and read from different sources. Yeah. Okay. Nagur sir, our viewers are asking about language. If possible, better to Telugu. Okay. We'll announce. మేము ఇప్పుడు 10-12 భాషల్లో పబ్లిష్ చేస్తాం. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా తెలుగులో కూడా పబ్లిష్ చేస్తున్నామండి. మీరు చదవచ్చు. కానీ సపోర్ట్ రావాలి పబ్లిక్ నుంచి. నేను ఇప్పుడు ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ సపోర్ట్. పిల్లలు స్కూల్లో కూర్చున్నారు, కడపలో, మహబూబ్ నగర్ లో, వాళ్ళు వీఆర్ రైటింగ్ ఫర్ దెమ్. ఒక పారి ఎడ్యుకేషన్ సెక్షన్ ఉంది, కానీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ రెవెన్యూ ఫ్రమ్ దెమ్. కానీ మిడిల్ క్లాస్ ప్రొఫెసర్స్, టీచర్స్, ఐటీ టెక్ వాళ్ళ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ కొంచెం సపోర్ట్ వస్తే, యాన్యువలీ ఒక డొనేషన్ చేస్తే అవుతే, మంత్లీ కొన్ని మందులు మంత్లీ 500 రూపీస్ రికరింగ్ పేమెంట్ మాకు చేస్తారు. దట్ హెల్ప్స్ అస్. ఒక 5,000 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే, అది కూడా మేము సబ్స్క్రైబర్స్ చెప్పాము, వాలంటరీ. మాకు ఇప్పుడు ఇఫ్ ఐ గెట్ అనుకోండి 6,000 people in this country give Pari 5,000 rupees a year. అంటే ఒక సంవత్సరం మంత్లీ ఎంత అవుతుంది అంటే 5,000 rupees a year అంటే 400 rupees అవుతుందా? 400 rupees a month. Yes. If 6,000 people మాకు 500 rupees ఇస్తే monthly, we will double our output. If 3,000 people give us 10,000 rupees a year, 800 rupees a month, we will double our output. ఇప్పుడు నేను అనుకుంటాను, కాలేజ్లో ఫుల్ ప్రొఫెసర్లు కూర్చున్నారు, వాళ్ళు దే కెన్ అఫోర్డ్ ఇట్. Yes. We hope they will give. ఇస్తే మంచిది. అప్పుడు మేము ఫంక్షన్ చేయొచ్చు, ఇండిపెండెంట్లీ ఫంక్షన్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేస్తున్నాం, కానీ చాలా లిమిటేషన్స్ ఉన్నాయి మా ఫంక్షనింగ్ మీద, రిసోర్సెస్ మీద. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.